పెడతాడు కెమెరా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో జుట్టు టచ్ చేయకు నాన్న, జుట్టు టచ్ చేయకురా. కూర్చోరా, ఏంటో పడుకుంటున్నావు వీడియోలో. మాట్లాడు, వినిపిస్తుంది కదా. నేను లిటరల్లీ ఆఫీస్ నుంచి వచ్చా గైస్. షర్ట్ ఇప్పలే, ప్యాంట్ ఇప్పలే, బట్టలు మార్చుకోలే, ఏం లేదు, డైరెక్ట్ వీడియో అంది మేడం. సో గైస్, యాక్చువల్లీ మేము అసలు వీడియో షూట్ చేయలేదు ఈ మధ్య బికాజ్ నేను చాలా సిక్ అయ్యాను. యా గైస్, ఎక్స్ట్రీమ్లీ సిక్ అయ్యాను. అంటే లైక్ నా లైఫ్ లో అంత సిక్ ఎప్పుడు అయ్యాను ఇంతకు ముందు కూడా. బట్ స్టమక్ అప్సెట్. ఇక్కడ నన్ను కంప్లీట్ చేయొచ్చు మాట. ఇంకా నాది కూడా నువ్వు చెప్పేస్తే నేను ఇంకెందుకు ఇక్కడ. సో గైస్, నేనైతే చాలా సిక్ అయ్యాను. ఎక్స్ట్రీమ్గా ఫుడ్ పాయిజన్ అయింది అనమాట. కంటిన్యూగా 4 to 5 days వామిటింగ్స్ అయినాయి. ఇంకా డ్యామ్ గేట్స్ ఎత్తేసింది గైస్. అంత జోక్ చేస్తావా నాకు బాగాలేకపోతే? సో బేసిక్గా నేను సిక్ అయితే నువ్వు జోక్ లాగా తీసుకుంటావు. చాలా సిక్ అయింది గైస్ నందు. నేను అసలు తీసుకోలేకపోయాను. ఆఫీస్ కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నా నేను. ఏసీ అయినా సో ఏమక్కర్లేదు. సో ఫుడ్ పాయిజనింగ్ అయింది బేసిక్గా. చాలా ఘోరంగా అయింది గైస్. ఐ డోంట్ నో ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా లేకపోతే దిష్టి తగిలిందా ఏమన్నా. బ్లాక్ మ్యాజిక్ కాదు నాన్న, ఏమైనా తినేటప్పుడు. ఏంటి ఏమైనా తినేటప్పుడు ఏం తిన్నా? హోమ్ ఫుడ్ అయినా స్ట్రీట్ ఫుడ్ అయినా కొంచెం ముందే చూసుకొని తినాలి. ఇంట్లో నువ్వు తెచ్చిన ఎగ్స్ ఉన్నాయి చూడు గైస్, ఎప్పుడో కంపెనీ తెస్తారు ఎగ్స్. ఈసారి వేరే డిఫరెంట్ కంపెనీ తెచ్చారు. చీప్ గా వచ్చిందని. ఏ కంపెనీ అయితే ఆ చీప్ గా ఎగ్స్ వచ్చినాయని చెప్పి నేను మొహాన్ని ఇస్తాను అని చెప్పి తెచ్చుంటాడు. దాని వల్ల నాకు అయింది గైస్. ఆ ఎగ్ వల్ల ఆమ్లెట్ వేసుకుని తినగానే సడన్ గా స్టార్ట్ అయింది వామిటింగ్స్. కంటిన్యూగా వామిటింగ్స్. నాకు అర్థం కాలేదు అసలు నాకు ఏమవుతుందో కూడా. స్టిల్ ఇప్పటికి ఇట్స్ బీన్ 1.5 week అయింది. 1.5 ఇప్పటికీ కూడా నాకు ఇంకా తగ్గలేదు. ఆ ఎగ్స్ వల్లే గైస్, ఎగ్స్ వల్లే. నువ్వు తెచ్చిన ఎగ్స్ వల్ల. అంటే కావాలని చేసావు నువ్వు బేసిక్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ కంపెనీ అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే అది కోడి గుడ్డే. ఏ కోడి అయినా సరే అదే గుడ్డు పెడుతుంది. చాలా సిక్ అయ్యాను అసలు బాబాయ్. ఘోరంగా సిక్ అయింది గైస్ నిజంగా. 4 days అయ్యాక అనుకుంటా మిడిల్ ఆఫ్ ద నైట్ సడన్ గా నాకు మెలకు వచ్చింది. అప్పుడే మిడిల్ ఆఫ్ ద నైట్ కాదు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు చాలా భయం వేస్తుంది. బట్ మార్నింగ్ 4:30కి వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్కి వెళ్ళి బయటకు రాగానే ఐ కుడెంట్ బ్రీతింగ్ రావట్లేదు. అండ్ ఇదంతా ఇలా సంథింగ్ ఐ థాట్ ఐ వాజ్ డైయింగ్. నేను చింటూని ఇలా పట్టుకొని గట్టిగా అంబులెన్స్ని పిలువు అని ఫాస్ట్గా అన్నాను. అసలు మాట్లాడడానికి కూడా రాలేదు నాకు, అంత ఘోరంగా అయింది. సో చింటూ అంబులెన్స్కి ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, అంతా చెక్ చేశారు. సో గైస్, హాస్పిటల్ అంటే బేసిక్గా భయపడుతుంది ఎవ్రీ టైమ్. కానీ ఆ రోజు పొద్దున హాస్పిటల్ తీసుకెళ్ళు చింటూ అంటుంటే ఇంకా నాకు సరే హాస్పిటల్ ఇప్పుడు నేను వెళ్ళి కార్లో తీసుకెళ్ళడం కంటే అంబులెన్స్ కాల్ చేయడం బెస్ట్ అని చెప్పి అంబులెన్స్ కాల్ చేశా. దట్ వాజ్ మై వర్స్ట్ డే. అసలు నాకు అది తలుచుకుంటే కూడా స్టిల్ భయం వేస్తూ ఉంటుంది నాకు. ఇంకా అంతే అయిపోయింది అనుకున్నా నేను. ఇట్స్ డన్, అయిపోయింది అనుకున్నా. నేను చింటూని చూస్తున్నా అంతే. చింటూని చూస్తున్నా, ఏం మాట్లాడలేదు. ఐ వాజ్ జస్ట్ సీయింగ్ హిమ్. రిప్లై ఇవ్వట్లేదు. ఐ థాట్ దట్ వాజ్ మై లాస్ట్ విత్ హిమ్. అంటే నేను లిటరలీ నా మైండ్లో అదే ఉంది, నా లాస్ట్ మూమెంట్స్ నీతో అని చెప్పి. అంతే. చాలా భయం వేసింది, చాలా భయం వేసింది. అసలు భయం కూడా కాదు అసలు. అమ్మో, రెస్పాండ్ అవ్వట్లేదు గైస్. ఏది అడిగినా సరే చింటూ అంటుంది తప్పితే చింటూ హాస్పిటల్ ఈ రెండు తప్పితే ఏం ఆడట్లేదు. అమ్మో, స్టిల్ నాకు అది వద్దు, ఆ టాపిక్ వద్దు. బికాజ్ నాకు చాలా భయం వేస్తుంది. అది దట్ గివ్స్ మీ ట్రామా. ఆ రోజు తలుచుకుంటున్న ట్రామా లాగా వస్తుంది అసలు. అమ్మా నాకు. ఓకే సరే వద్దులే దాని గురించి. ఓకే గైస్, సో గైస్ 2 3 ఇప్పుడు నాకు సోచ్ చెప్పా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పలేదు. సో అసలు మెయిన్ రీజన్ అదంతా ఎందుకు చెప్పామంటే అందుకే వీడియోస్ రావట్లేదు టైంకి. అండ్ ఆల్సో మేము వరలక్ష్మి వ్రతం చేసుకుందామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ అసలు కుదరలేదు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ మాకు పార్సల్స్ రాలేదు ఇండియా నుంచి. సో ఈ వీడియో ఏంటంటే, నీ షర్ట్ మార్చుకున్నా వద్దు, బాగుంది. 1 2 3. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ లేదు గైస్, గో బ్యాక్. తీసే వీడియో క్యాన్సిల్, వీడియో ఆపేసి. సో ఇవాళ వీడియో ఏంటంటే, అర్థం కావట్లేదా నువ్వు ఏమైనా చేసే ముందు నాకు చేయవా? ఎందుకంటే నువ్వు ఇట్లా అంటున్నా సైలెంట్ కూర్చొని మొహం చూసి. ఓకే, సో ఇవాళ వీడియో ఏంటంటే డ్రమ్ రోల్. ప్యాకేజ్
నేను కింద కూర్చుంటా. What the hell? What's in my package? What's in our package? సో యాజ్ ఐ సెడ్ మేము వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా. వరలక్ష్మి వ్రతం అండ్ ఆల్సో వినాయక చవితి. సో దానికి మేము ఇండియా నుంచి ప్యాకేజెస్ తెప్పించుకున్నాం అనమాట. బేసిక్ గా ఇన్స్టాగ్రామ్ లో నేను స్టోరీ పెట్టాను పోల్, ఈ ప్యాకేజ్ లో ఏముందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పి ఒక స్టోరీ పెట్టా, ఎస్ ఆర్ నో అని చెప్పి. ఎస్ అనే దానికి 98% అండ్ చాలా మంది అడిగారు అనమాట ఏమొచ్చినా చూపిమని చెప్పి. ఇది కొంచెం డిఫరెంట్ వీడియో కంపేర్ టు ద వీడియోస్ వాట్ వీ డూ. చాలా పెద్ద పెద్ద బాక్సెస్ వచ్చినాయి మాకు యాక్చువల్లీ. చిట్టి చూపిల్లి తీసుకురా పో చూపిస్తా. ఎక్స్క్యూజ్ మీ, నేను పులే దాల్ నేను పులే ఆర్ పులి మా డాడ పెంచారు. పులి ప్యాకేజెస్ తెదు. వదిలేస్తావు నన్ను? తోసేస్తా. అదెందుకు? అది ఇండియా నుంచి రాలేదు. ఆర్ యు సీరియస్? నా మీద పడే చింటూ. మీ ఇల్లంతా ఇందులోనే ఉంది. మీ హైదరాబాద్ లో ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లంతా ఇందులోనే ఉంది. ఇంత ప్యాకేజ్ తెప్పిస్తాడు అన్న. సో బేసిక్గా ఐ థింక్ ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ కూడా అవ్వచ్చు. బికాజ్ నేను తెప్పించుకున్న ప్రోడక్ట్స్, నేను తెప్పించుకునేవన్నీ మోస్ట్లీ రిలేటెడ్ టు ద పూజ ఐటమ్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ అండ్ బట్టలు ఇవన్నీ కూడా. అండ్ ఫ్యూ డిజైనర్స్ హ్యావ్ సెంట్. ఒకటి చెప్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, అర్థమవుతుందా మాట? సో అవి కూడా చూపిస్తాను మీకు. సో ఫుడ్ అయితే ఏది లేదు గైస్, బికాస్ ఫుడ్ వి డోంట్ అంటే మానేసాం బేసిక్గా. జిమ్ నేను వీడియో చేయను, వీడియో ఆపేసుకో. మేము లాస్ట్ ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాం. ఐ హోప్ కొడుకుని. సో గైస్ లెట్స్ సీ వాట్స్ ఇన్ అవర్ ప్యాకేజ్. దా ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు నన్ను? నేను ఇరిటేట్ చేయక్కర్లేదురా, నీకు ఆడి బై డిఫాల్ట్ ఉంటుంది ఆ ఫీచర్. సో పూజ అయితే సోఫా మీద పెట్టొచ్చా? ఇంకా అంటే లైక్ పూజ సోఫా మీద పెట్టి చేయట్లేదు కదా నాన్న, అవి సామాన్లు ఎక్కడన్నా పెట్టచ్చు. సో గైస్ ఇది ఏంటంటే మనకి వినాయక చవితి రోజు పాలవెల్లి ఉంటది కదా, ఎంత బాగుందో చూడండి. సో కింద ఇలా వచ్చినాయి సో దట్ వీ కెన్ హ్యాంగ్ ద ఫ్రూట్స్. చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఇది వినాయక చవితికి యూజ్ చేస్తాం కాబట్టి. ఓ సారీ. పతియే ప్రత్యక్ష దైవం. రేపు పూజ అయిన తర్వాత కాళ్ళకు దండం పెట్టుకో, ఈ పాపాలన్నీ పోతాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి యాక్చువల్లీ లాస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు కూడా నా దగ్గర అమ్మవారి ఫేస్ లేదనమాట. సో వాట్ ఐ డేట్ ఇస్ కోకోనట్కి నేను పసుపు పెట్టి దాంతో కళ్ళు అవన్నీ చేశాను. యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం వీడియో కూడా వస్తుంది గైస్, సో స్టే ట్యూన్. దిస్ ఇస్ ద అమ్మవారి ఫేస్. మాకు చాలా చాలా నచ్చింది యాక్చువల్లీ, చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. ఇది ఓపెన్ నందు ఓపెన్ చేద్దాం, బాగా బెర్ర అనమాట. ఇది ఓపెన్ చేయాలనుకుంటుంది నందు, కానీ నేను చేయనివ్వను ఎందుకంటే సేమ్ ఇదే. సో గైస్ ఇవి కుందులు అనమాట. టాప్ సపరేట్గా వచ్చింది, బాటమ్ సపరేట్గా వచ్చింది. నాకు యాక్చువల్లీ పూజ ఐటమ్స్ ఇవన్నీ అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, జస్ట్ పూజ చేసుకుంటా అంతా. బట్ ఈసారి ఎందుకు ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. మేబీ నేను పెద్దదాన్ని అయిపోతున్నాను, సో ఆంటీ అవుతున్నాను అందుకే. సో గైస్ అసలు అసలు చూడండి ఎంత బాగుందో, సో బ్యూటిఫుల్. ఐ లవ్ దిస్, బట్ ఇట్స్ సో బ్యూటిఫుల్. నీ చేతిలోనే ఉంది కదా, నా చేతిలో ఉండిపో నీకు తగిలిందంటే ఏమైనా అర్థం పడతాం ఉంది. నీ చేతిలో నువ్వే తగిలించుకుంటావు. సరే నెక్స్ట్ ఐటమ్. వీడియోలో పొట్ట కనిపిస్తుందంట చింటూకి వీడియోలో. సో షర్ట్ మార్చుకోవడానికి వెళ్ళాడు. ఏమైతే పొట్ట కనిపిస్తే ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఎంబ్రేస్ ఇట్, డోంట్ బి ఎంబారెస్డ్. నిన్ను నువ్వే బాడీ షేమ్ చేసుకుంటున్నావు చింటూ, నీ బాడీ నువ్వు లవ్ చేయాలి. సో ఐ గాట్ దిస్. దీంట్లో ఉంది, దిస్ ఈస్ ద అష్టలక్ష్మి కలసం. అదేనా? అదే అంటారా ఏమో గైస్, నాకు అంత డీటెయిల్గా తెలీదు. బట్ నాకైతే ఈ పూజ ఐటమ్స్ అన్ని నచ్చినాయి. సో ఇంకోటి ఏంటంటే ప్రసాదం గిన్నె తెప్పించుకున్నాను. అసలు బా
ఎంత రాయల్గా అసలు ఎంత క్లాసీగా ఉంది చూడండి గైస్. చాలా బాగుంది అండ్ ఆల్సో చాలా పెద్దగా కూడా ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఐ గాట్ దిస్ ఇది ఫ్లవర్స్ పెట్టుకునే ఇది అనమాట. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు చాలా ఫ్లవర్స్ ఇక్కడ దొరకవు నందు. నువ్వు నన్ను లవ్ చేస్తే ఫ్లవర్స్ తీసుకురావాలి. అదేంటి బొకేస్ కొనుక్కొని చింపుకుంటారు అందరూ. చింపుకోవడం కాదు, కట్ చేసుకొని ఫ్లవర్స్ కట్ చేసి. అంటే ఇప్పుడు అవి బంతిపూలు అవన్నీ దొరకవు. బంతిపూలు అక్కర్లేదు, బొకేస్ దొరుకుతాయి కదా ఇక్కడ పెద్ద వర్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్లవర్స్ దొరకవు గైస్. మనకి ఇండియాలో ఇక్కడ ఫ్లవర్స్ దొరకవు. బొకేస్ని మనం కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇది 2 సెట్ అనమాట. యాక్చువల్లీ అసలు నిజంగా నాకు ఇది ఏంటో కూడా తెలియదు, బట్ పెట్టుకుంటే మంచిదంట. ఐ థింక్ దీస్ ఆర్ లైక్ అరటి చెట్లు. అరటి చెట్లు అలా ఉండదు నాన్న, అరటి చెట్టు. ఇదే అరటి చెట్టు. సో గైస్ అరటి చెట్టు అనమాట. సో మనకి ఇక్కడ అరటి చెట్లు కూడా దొరకవు కాబట్టి వీ కెన్ యూస్ దిస్ అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ హౌ టు ఇఫ్ ఇలా ఉంటుంది నాన్న అరటి చెట్టు. ఓ దాని ఏందో పువ్వులాగా తెరిచిపెట్టావు. సో గైస్ నెక్స్ట్ ఇది తెలుసురా వాళ్ళకి అదేంటో. పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుంటారు కదా, సో అది అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. పసుపు కుంకుమ గంధం యా, అక్షింతలు కూడా. ఐ రియలీ లైక్ దిస్ యాజ్ వెల్. అన్నీ చాలా బ్యూటిఫుల్గా Guys, ఉన్నాయి బేసిక్గా. ఈ వీడియోలోనో లేకపోతే నెక్స్ట్ వీడియోలో పూజ చేసుకునే వీడియోలో నందుకు నా కాళ్ళకి దండం పెట్టుకున్న క్లిప్ కూడా పెడతా. నేను పెడతా చింటూ, అంత గలీజ్గా నేను కాదు, నేను అర్థమవుతుందా. సో ఇది తీద్దాంది అండ్ స్పూన్ కూడా వచ్చింది. అన్నీ నేను పూజ ఐటమ్స్ అన్నీ తెప్పించుకున్నా బికాజ్ నేను ఈ పీట మీద కూర్చుంటా, నువ్వు ఎక్కడ కూర్చుంటావు? తప్పు చింటూ, దేవతలు అలా కూర్చుంటా అనకూడదు. చెంపలేసుకో. చెంపలు చెవు మీద వేసుకోరు నందు. సో గాయస్ ఇది అమ్మవారి పీఠం అనమాట. ఇది చాలా బరువుగా ఉంది యాక్చువల్లీ. సో ఐ ఆల్సో పీట బరువుగానే ఉంటుంది నందు. చాలా బరువుగా ఉంది. దీని మీద అమ్మవారిని పెడతాను నేను ముగ్గేసి అండ్ బియ్యం పోసి. హారతి. ఇదేంటంటే హారతిది అనమాట. సో యా, అండ్ ఇప్పుడు ఏంటంటే ఐ విల్ షో యూ సమ్ డెకరేషన్ ఐటమ్స్. ఇవన్నీ డెకరేషన్ ఐటమ్సే. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ మేము వరలక్ష్మి వ్రతం రోజు ఎలా డెకరేషన్ చేస్తాం అది కూడా వీడియో పెడతాను. వరలక్ష్మి వ్రతం వీడియోలో అన్నీ చూడండి. మేము ఈ ఐటమ్స్ అన్ని ఎలా డెకరేట్ చేస్తామో ఆ వీడియోలో చూడండి. ఐ గాట్ దీస్ ఐటమ్స్, అన్ని డెకరేషన్ ఐటమ్సే. అండ్ లోటస్ ఫ్లవర్స్, ఇదేమో దియాస్ ఉంటాయి కదా అది. సో ఇవన్నీ ఆ రోజు ఎలా డెకరేట్ చేస్తాను చూడండి. చాలా ఉన్నాయి యాక్చువల్లీ, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దిస్. సో ఇంకేంటంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ క్లాత్స్, బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి కదా, సో బ్యాక్ డ్రాప్ క్లాత్స్ ఇవన్నీ. అరిటాకుల బ్యాక్ డ్రాప్ ఇది. ఇది కూడా బ్యాక్ డ్రాప్ క్లాతే. సో ఇదేంటంటే మాకు ఇక్కడ ముగ్గు ఇవన్నీ వేసుకోవడం పాసిబుల్ కాదు కదా. సో వాట్ ఐ గాట్ దిస్ ముగ్గు. బయట వేద్దామా? యా, డోర్ ముందు. యా, మ్యాట్స్ ఇవి, ముగ్గు మ్యాట్స్. అసలు ఎంత బాగున్నాయి చూడండి. 2 మ్యాట్స్ వచ్చినాయి నాకు. సో ముగ్గు మ్యాట్స్ ఇవి. నెక్స్ట్ నేను ఫ్లవర్స్ చూపిస్తాను మీకు. యాక్చువల్లీ చాలా ఉన్నాయి, బట్ ఐ ట్రై టు షో యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అక్కడ ఇంకా ఉన్నాయి గైస్. అక్కడ కెమెరా వెనకాల ఇంకా చాలా ఉన్నాయి. లిటరలీ ఇంత పెద్ద గుట్ట ఉంది, బట్ కొన్ని చూపిస్తా బికాజ్ అన్ని చూపించలేను కాబట్టి. సో ఈ ఫ్లవర్స్ కూడా తెప్పించుకున్న డెకరేషన్ కోసం. అండ్ అగైన్ ఐ విల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, కమింగ్ వీడియో ఎలా డెకరేట్ చేశాను ఇవన్నీ. సో దీనికి అసలు ఇది ఎంత నచ్చిందంటే నాకు, దిస్ బ్యూటిఫుల్ ప్యారెట్స్. అసలు ఎంతో బాగుందో. రియల్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి చూడడానికి కూడా. అండ్ దిస్ ఇస్ నాట్ ప్లాస్టిక్, దిస్ ఇస్ క్లాత్తో చేశారు ఇది. సో దట్ ఇట్ లుక్స్ మోర్ న్యాచురల్. ఇది లోటస్ అన్నమాట. అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అసలు ఎలా డెకరేట్ చేస్తానో అవన్నీ. అసలు చాలా ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ ఫ్లవర్స్ అన్నీ. ఇంకా డిఫరెంట్గా డెకరేట్ చేద్దామని చెప్పి. ఇదేంటంటే చిన్నవి లోటస్తో వచ్చిందనమాట. ఏంటంటే ముత్యాలతో. అయ్యో. సో ఇవి ముత్యాలతో వచ్చింది రోజ్ ఫ్లవర్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ. ఎలా ఓ మై గాడ్. వామ్మో, నుంచోవాలి గైస్ ఇంటి. అమ్మా. సో ఇది కూడా తెప్పించుకున్నా గైస్. ఇది ఏంటంటే ఫ్రంట్ డోర్ ఉంటుంది కదా, దానికి డెకరేట్ చేద్దామని తెప్పించుకున్నాను. బట్ ఎంత బాగుందో చూడండి అసలు. సో ఇంకా చాలా ఉన్నాయి. చింటూ కెమెరా తిప్పి చూపి ఎన్ని ఉన్నాయో ఇంకా. గైస్ ఇదిగోండి. చింటూ సర్దే, చింటూ ఫాస్ట్ దాంట్లో పెట్టేసే. నిన్ను కూడా సర్దేస్తా, పంపించేస్తా. నాకు అర్థమైంది ఎప్పటి నుంచో నువ్వు ఇదే ప్లాన్ చేస్తున్నావు అని.
ఎప్పటి నుంచో ప్లాన్ కాదు నాన్న, వచ్చే నెక్స్ట్ వీక్ ఎగ్జిక్యూట్ చేస్తా ప్లాన్. అలా అనకూడదు చింటూ. ఎట్లా ఎవరు తెచ్చారు ఈ అబ్బాయిని అసలు నాకు అర్థం కాదు నా లైఫ్లోకి. ఇట్లనే ప్యాక్ చేస్తా. ఏమైందన్నా? ఓకే సారీ చూపి. ఏంటి చింటూ జస్ట్ డబ్బా లేకుండా జస్ట్ డబ్బా అంతా అదిరింది చింటూ. అయ్యో సారీ నాన్న. ఏం చింటూ అదే తలంతా అదిరిందిరా. సో గైస్ ఇంకో ప్యాకేజ్ కూడా వచ్చింది. యాక్చువల్లీ మమ్మీ పంపింది ప్యాకేజ్ అది. దాంట్లో ఏంటంటే నాకు కావాల్సిన బ్లౌజ్ పీసెస్ అండ్ నా శారీస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఓపెన్ చేయాలా? అండ్ దెన్ గైస్ వన్ మోర్ థింగ్, నాకు ఈ ఐటమ్స్ అన్నీ నేను ఒక పేజ్ నుంచి తెప్పించుకున్న, ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను ఇక్కడ పెడతాను చూడండి. అసలు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ప్రోడక్ట్స్ అన్నీ. వాళ్ళ ఐటమ్స్ అన్నీ ఏ క్లాస్ ఉన్నాయి, లైక్ టాప్ నాచ్ ఉన్నాయి అనమాట. సో ఎవరైతే మీకు ఇంకా పూజ ఐటమ్స్ అబ్రాడ్లో ఉన్నారు, అబ్రాడ్ కూడా వాళ్ళ షిప్పింగ్, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది వాళ్ళకి. సో ఇవన్నీ నాకు వాళ్ళు పంపారు ఈ ఐటమ్స్ అన్నీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను అసలు డెకరేషన్ ఎలా చేస్తున్నావు అన్నీ నాకు 5 days లో ఎక్సైటింగ్గా ఉంది. అండ్ ఆల్సో నాకు ప్యాకేజ్ లిటరలీ 4 to 5 days లో వచ్చేసింది అనమాట. అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ మెన్షన్ చేస్తాను. సో చెక్ దేర్ పేజ్ అవుట్. సో ఈ అన్ని ఐటమ్స్ ఆ పేజ్ నుంచి. సో గైస్ ఇంకో ప్యాకేజ్ చూపిస్తాను మీకు. యాక్చువల్లీ నాకు కొంతమంది డిజైనర్స్ కూడా నాకు పంపారు డ్రెస్సెస్ అవన్నీ. అండ్ చింటూకి కుర్తా శారీస్ కూడా పంపారు నాకు. అరే అలా కత్తి చూపించకూడదు, కింద కొట్టు. అయ్యా చింపేస్తావా నా బట్టలు? అరే జస్ట్ పైన కట్ చేస్తున్నా. అయ్యో అదేంటి పైనే ఉంది చింటూ. సారీ నాకు కావాలని చేయట్లేదురా, నేను చేతులు జాగ్రత్త పెట్టుకోవాలంతే ప్యాకేజ్ ఉన్నప్పుడు. మోస్ట్లీ బట్టలే ఉన్నాయి. నవ్య నాకు శారీ పంపింది. ఇది నేను ఇప్పుడే చూపింది గైస్. నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెడతాను. మొత్తం ఇలా క్రంబుల్ అప్ అయిపోయి వచ్చింది. బికాస్ ప్యాకేజ్ కదా, దీన్ని కొంచెం ఇస్త్రీ చేసి కొంచెం నీట్ గా పెట్టుకోవాలి. చింటూకి ఏం పంపలే పాప. మన ఎందుకు రైడా? వామ్మో ఏంటిది కొత్త వీడియో, మేము శారీస్ చూపిస్తున్నాం, బట్టలు చూపిస్తున్నాం. ఇది బిజినెస్ లా ఉంది, ఇది ఏంటో. అండ్ నాకు మమ్మీ ఒక శారీ పంపింది వరలక్ష్మి వ్రతం కట్టుకోవడానికి. సో దిస్ ఈస్ ద శారీ. వావ్, గ్రీన్ కలిసిపోద్ది నందు. నేను ఎదురిల్లు కూడా రెంట్ తీసుకుందాం అనుకుంటున్నా గైస్, ఎందుకంటే నందు బట్టలు ఆ ఇంట్లో పెట్టడానికి. సో గైస్ ఇదేంటంటే అమ్మవారి క్లాత్, అమ్మవారి కంటే లైక్ పట్టం మీద వేయాలని తీసుకున్నాను. అండ్ ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. ఆడ చూపిస్తాం రేపు. గైస్ ఐ కాంట్ షో దిస్ ఆల్. చాలా ఉన్నాయి బట్టలు లోపల. వరలక్ష్మి వ్రతంకి మాకు ఒక డిజైనర్ మాకు ఒక శారీ అండ్ చింటూ కుర్తా పంపించింది. సో ఇది చింటూ కుర్తా. దిస్ ఇస్ మై శారీ. యాక్చువల్లీ ఆ రోజు మీరే చూస్తారు కదా వరలక్ష్మి రోజు. గైస్ అండ్ దిస్ ఇస్ మై ప్యాంట్. ప్యాంట్ చాలా చూపించకూడదు. సో ఇది కూడా తనే పంపింది అనమాట. సో ఇవన్నీ నేను పిక్చర్స్ పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో. సో వెయిట్ అండ్ వాచ్. సో దట్స్ ఇట్. ఏ కెమెరా. సో గైస్ దట్స్ ఇట్. ఫుల్ అలసిపోయాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే మాకు ఇంకా 2 days టైం ఉంది. ఇవాళ డెకరేషన్ చేసి మళ్ళీ రేపు అంతా ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పిండులు అవన్నీ రుబ్బుకోవాలన్నమాట. సో ఐఎమ్ మేకింగ్ 9 బై గాడ్స్ గ్రేస్. అది నెక్స్ట్ వీడియోలా ప్లీజ్. అది అదురుతుంది గైస్, ఇంకా స్టిల్ అదురు. అరే కావాలని చేయలేదురా. డబ్బా వేస్తే నేను తలకైతే లేదు నీకు, బేసిక్ గా బుర్రలేదు. ఇప్పుడు నా తల అదిరిందన్న. బేసిక్గా నేను ప్యాకేజ్లో ఏమున్నాయని ఎందుకు వీడియో చేశాను అంటే మీరు అందరూ అడిగారు కాబట్టి చేశాను. ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో, బట్ ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇలాంటి నార్మల్ వీడియోస్ పోస్ట్ చేస్తామని కూడా ఇంతకుముందు చెప్పే ఉంటా ఆల్రెడీ. ఎందుకు నా మాట్లాడడం రావట్లేదు? సరే ఓవర్సీస్ లో ఉన్న వాళ్ళకి ఈ ఫ్లవర్స్ కానీ లేకపోతే డెకరేషన్ ఐటమ్స్ ఇండియాలో కూడా బట్ all over India and all over the world, wherever you are, you can order from their page and they can ship it to you directly. Yeah, and also overseas guys, any country. ఇది ఫస్ట్ టైం ఇలాంటి పూజ ఐటమ్స్ ఇవన్నీ తెప్పించుకోవడానికి ఫస్ట్ టైం అనమాట. ఇంతకు ముందు నేను అసలు ఎప్పుడు తెప్పించుకోలేదు. బికాస్ చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళే చేసేవాళ్ళు పూజలన్నీ. నేను అంత పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు, మా చెల్లి ఎక్కువ పార్టిసిపేట్ చేసేది. ఈసారి నాకు ఎందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అంటే ఐ లైక్ దిస్. ఇలా పూజ ఐటమ్స్, డెకరేషన్, చీర. చీర ఐఎమ్ ఎక్సైటెడ్. ఒక ఆంటీ అవుతున్నాను. ఐఎమ్ ఎక్సైటెడ్. పెద్దవాళ్ళం అవుతున్నాం మన ఇద్దరం. ఆంటీ అంకుల్స్ అవుతున్నాం. నీకు ఇంకా అర్థం అవుతుందా? పెళ్ళి అయిపోయి 3 years అవుతుంది. అంటే నువ్వు ఆంటీ నేను అంకుల్. ఏదో తేడాగా ఉంది.
చిన్నపిల్లలు వచ్చి ఆంటీ అంకుల్ అంటున్నారు మనల్ని మరి. నేను అంకుల్ కాదు. ప్లీజ్ నన్ను కలపొద్దు, నీ అంకుల్ అంటే ఏముంది తప్పు? నన్ను కలపొద్దురా. యువర్ అంకుల్. ఓకే ఆంటీ, అంకుల్ ఓకే ఆంటీ, అంకుల్, ఓకే ఆంటీ, అంకుల్, ఓకే ఆంటీ, ఓకే ఆంటీ. అరే ఆకలేస్తుందిరా. సో గైస్ దట్స్ ఇట్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. యాక్చువల్లీ మాకు ఇప్పుడు చాలా ఆకలి వేస్తుంది అండ్ మేము ఇప్పుడు డెకరేషన్ కూడా స్టార్ట్ చేయాలి. చింటూ ఇంకొక బాక్స్ వేసాడు, సో తల అదిరింది. ఐ డోంట్ నో సంథింగ్ హ్యాపెనింగ్ టు మై హెడ్ అండ్ కళ్ళు కూడా పాస్ట్ అంతా మర్చిపోయావు నాన్న. Okay guys, bye. We'll see you in the next vlog.